హలో, ఓలా మ్యాప్స్ ఏమిటి? మామూలుగా అయితే గూగుల్ మ్యాప్స్ అంటాం కదా, గూగుల్ మ్యాప్స్లోనే కదా బయట ప్రతి చోటకి వెళ్ళాలి అంటే మనకు తెలియని ప్లేసెస్ కూడా చాలా చక్కగా వెళుతూ ఉంటాం. అండ్ గూగుల్ మ్యాప్స్ వల్ల కొండొకచో అంటే ఒకటి అరా ఎక్కడైనా చిన్న సమస్యలు ఉన్నా కూడా మ్యాక్సిమం అందరూ చూసేది విశ్వసించేది గూగుల్ మ్యాప్స్నే కదా. మరి ఇటువంటి గూగుల్ మ్యాప్స్ చాలా అక్యురసీతో ఉంటాయి. అఫ్ కోర్స్ అప్పుడప్పుడు చిన్న చిత్తగా తప్పిదాలు వచ్చినా, కానీ ఇకపై గూగుల్ మ్యాప్స్ కాదు ఓలా మ్యాప్స్ అని పిలవాలా? ఇదేంటి, గూగుల్ మ్యాప్స్ స్థానంలో ఓలా మ్యాప్స్ రాబోతున్నాయా అంటే ఈ ప్రశ్నకు సమాధానం అవుననే అంటున్నాయి ఓలా కంపెనీకి సంబంధించినటువంటి అధికార వర్గం. ఎందుకంటే ఓలా కంపెనీ CEO భవిష్ అగర్వాల్ ఈ విషయాన్ని చెప్పారు. కానీ ఒక ట్విస్ట్ అనమాట. ఓలా యాప్లోనే ఈ మార్పు అని ఓలా CEO భవిష్ అగర్వాల్ వెల్లడిస్తున్నారు. ఇక పెద్ద పెద్ద సిటీస్ కావచ్చు, అలాగే 2 టైర్ సిటీస్లో కావచ్చు, అంటే పట్టణాల్లో కావచ్చు, ఓలా ర్యాపిడో లేని ప్రయాణాన్ని మనం ఊహించుకోగలమా? ఊహించుకోలేం కదా. మరి ఇన్నాళ్ళు ర్యాపిడో గూగుల్స్ మ్యాప్ ఆధారంగా పనిచేస్తూ వస్తుంది కదా, మనకు తెలుసు. ఇప్పుడు లేటెస్ట్గా గూగుల్ మ్యాప్స్ నుంచి నిష్క్రమిస్తున్నట్టుగా భవిష్ చెప్పారు. అంటే ఓలా గూగుల్ మ్యాప్స్ నుంచి బయటకు వచ్చేస్తోంది. ఎందుకంటే సొంతంగా సిద్ధం చేసుకున్న ఓలా మ్యాప్నకు మళ్ళినట్లుగా కూడా భవిష్ పేర్కొంటున్నారు. ఈ యాప్ను అప్డేట్ చేసుకుని తాజా సేవలు కూడా పొందవచ్చని వివరించారు. గత నెలలో మైక్రోసాఫ్ట్ అజూర్ నుంచి వైదొలిగాం, ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ నుంచి బయటకు వచ్చేసాం. గూగుల్ మ్యాప్స్ కోసం ఏటా 100 కోట్లను ఖర్చు పెడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు సొంత మ్యాప్స్ కారణంగా మా ఖర్చు దాదాపుగా చెప్పాలంటే 0కు చేరుకుంది అంటున్నారు అగర్వాల్. అండ్ తన ఎక్స్ అకౌంట్లో కూడా ఈ విషయాన్ని పేర్కొన్నారు. స్ట్రీట్ వ్యూ కానీ, ఇండోర్ ఇమేజెస్ కానీ, 3D మ్యాప్స్ కానీ, డ్రోన్ మ్యాప్స్ కానీ, ఇలాంటి తదితర ఫీచర్లన్నీ త్వరలోనే మాకు అందుబాటులోకి వచ్చాయి. అండ్ వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా కూడా వివరించారు. ఓలా ఎలక్ట్రిక్ సొంతంగా సాలిడ్ స్టేట్ బ్యాటరీలను కూడా తయారు చేస్తుందో మనకు తెలుసు. ఓలా బైక్స్ కూడా మనకు తెలుసు. వచ్చేడాది నుంచి ఓలా విద్యుత్ స్కూటర్లకు కూడా ఈ బ్యాటరీలను వినియోగించనుంది. 2021 అక్టోబర్లో పూణేకి చెందినటువంటి జియో స్పేషియల్ సర్వీస్ ప్రొవైడర్ అయిన జియో స్పోక్ను ఓలా కొనుగోలు చేసింది మనకు తెలుసు. గత నెలలోనే అగర్వాల్ మైక్రోసాఫ్ట్ అజూర్తో వ్యాపార సంబంధాలు ముగించారు. మొత్తానికి అంటే దాదాపు అన్ని యాప్స్లో అందరూ కూడా అందరికీ సర్వీస్ ప్రొవైడర్స్గా ఉన్నటువంటి గూగుల్ మ్యాప్స్ మాత్రం ఓలా నుంచి వైదొలుగుతున్నాయి. అండ్ ఓలా నుంచి గూగుల్ మ్యాప్స్ కాకుండా ఓలా మ్యాప్స్ అంటే ఓన్గా తాము తయారు చేసుకున్నటువంటి ఈ మ్యాప్స్కి సంబంధించి కూడా ప్రొసీడ్ అవ్వబోతోంది. త్వరలో మనం ఓలా బుక్ చేసుకుంటే కనుక ఓలా సొంత మ్యాప్ ద్వారానే మనం మన గమ్యస్థానాలకు చేరొచ్చు అన్నమాట.